ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై మరికాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు, ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత కేసులో ఈడీ తాజాగా కౌంటర్ దాఖలు చేయగా ఈ కేసులో సీబీఐ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది. కవిత పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరపనుంది. కవిత బెయిల్ పిటిషన్ పై ఏం జరగనుందో అన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కవిత 5 నెలలుగా జైల్లో ఉండడంతో సుప్రీంకోర్టులో ఆమెకు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు సహా 20 మంది ఎమ్మెల్యేలు హస్తిన చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. అప్డేట్స్ కృష్ణ, మొత్తంగా బెయిల్ వస్తుందా రాదా అన్న ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఖచ్చితంగా ఇప్పటికీ ఈ కేసులో ఇటు మనీష్ సిసోడియా కావచ్చు, ఇతరులకు కూడా బెయిల్ వచ్చిన నేపథ్యంలో బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కదా, ఏంటి వివరాలు మొత్తంగా? నవీన్, ఈరోజు కవిత బెయిల్ కి సంబంధించినటువంటి అంశం విచారణకు రాబోతుంది. కోర్టు నెంబర్ 3లో 19వ నెంబర్ ఐటమ్ గా ఉంది. జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ విచారణ జరగబోతుంది. అయితే మీరన్నట్లుగా సర్వత్రా ఉత్కంఠత నెలకొనుంది. ఈ రోజు బెయిల్ వస్తుందా రాదా అని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు తప్పకుండా బెయిల్ వస్తుందంటూ బీజేపీ నేతలు, బీఆర్ఎస్ నేతలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి కారణం గతంలో ఈ యొక్క కోర్టులో ఏదైతే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకి ఈ బెయిల్ ఇచ్చిన సందర్భంగా బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అంటూ సుప్రీం ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలే వీరి ఆశలకు ఈ రోజు ఈ యొక్క నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ రోజు విచారణకు రాబోతుంది. నిజానికి ఈ కేసును అంటే జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలో జరగబోతున్నటువంటి ఈ యొక్క కేసు పైన అయితే సర్వత్రా ఉత్కంఠత నెలకొనుంది. బెయిల్ వస్తుందా రాదా అన్నది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కింది కోర్టులో రోజ్ అవెన్యూ కోర్టు, అదేవిధంగా హైకోర్టు రెండు కూడా బెయిల్ ను తిరస్కరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. కవిత ఈ నెల 7వ తేదీన దీనికి సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ పైన ముందు సిబిఐ తన కౌంటర్ ను దాఖలు చేసింది, ఈడీ కౌంటర్ ను దాఖలు చేయలేదు. అందుకే మొదట ఈ కేసును 20వ తేదీకి వాయిదా వేశారు. ఆ సమయంలో ఈడీ తన కౌంటర్ దాఖలు చేయడానికి మరింత సమయం కోరిన నేపథ్యంలో గత వారం శుక్రవారంకి లోగా ఈడీ తన కౌంటర్ ఫైల్ చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందుకే ఈ రోజు 27వ తారీఖు దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతున్నట్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు విచారణకు రాబోతోంది. అయితే ప్రధానంగా సిబిఐ గాని ఈడీ గాని చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కొత్తగా అంటే సౌత్ గ్రూప్ మొత్తాన్ని కూడా కవిత లీడ్ చేస్తున్నారు. ఆమె 100 కోట్ల రూపాయలు సౌత్ గ్రూప్ లో ఉన్నటువంటి సభ్యులందరి దగ్గర నుంచి వసూలు చేసి ఆప్ కు ముడుపుల రూపంలో ఇచ్చారు. దానికి అప్రూవర్ గా మారినటువంటి శరత్ చంద్రారెడ్డి, అదేవిధంగా మాగుంట రాఘవరెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలాలే సాక్ష్యం అంటూ చెప్తూ ఉన్నారు. వాళ్ళు కూడా కవిత తమ దగ్గర నుంచి మొత్తం డబ్బులు ఏ విధంగా తీసుకున్నారు, ఆప్కి ఈ ముడుపుల రూపంలో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ కేసులో, ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లో ఎంటర్ అవ్వాలంటే ఆప్కి ఎక్కువగా ముడుపులు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ విధంగా చేశారు అన్న ఆరోపణలు అయితే ఈడీ, సిబిఐ చేస్తూ ఉన్నారు. మరి ఈడీ తరపున అయితే స్ట్రాంగ్ గానే వాదనలు వినిపిస్తున్నారు. గతంలో
తాము చేసినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు, ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత కేసులో ఈడీ తాజాగా కౌంటర్ దాఖలు చేయగా ఈ కేసులో సీబీఐ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది. కవిత పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరపనుంది. కవిత బెయిల్ పిటిషన్ పై ఏం జరగనుందో అన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కవిత 5 నెలలుగా జైల్లో ఉండడంతో సుప్రీంకోర్టులో ఆమెకు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు సహా 20 మంది ఎమ్మెల్యేలు హస్తన చేరుకున్నారు.